హలో అండి. నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్ అడ్వకేట్. లోన్ రికవరీ ఏజెంట్లు గానీ, క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్లు గానీ, ఏ రకమైన బ్యాంక్ రికవరీ ఏజెంట్లు గానీ మిమ్మల్ని వేధిస్తున్నారా? దీన్ని మీరు ఎదుర్కోలేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారా? దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, లోయర్ కోర్ట్‌లో ఇంజంక్షన్ ఫైల్ చేయడం ఒక ప్రొసీజర్ ఉంటుంది. లోయర్ కోర్ట్‌లో ఇంజంక్షన్ ఫైల్ చేస్తే మీకు ఇమ్మీడియేట్‌లీగా ఆర్డర్ రావడం గానీ, లేదా మీకు అర్జెంట్ నోటీస్ ఇష్యూ కావడం గానీ, ఇంకా ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ ఫాలో అవ్వడం కానీ లాంటివి ఆర్డర్లు వస్తుంటాయి. జనరల్గా చూస్తూ ఉంటాము. జనరల్గా ఈ మూడిట్లో మీకు ఏ ఆర్డర్ వచ్చినా కానీ ఆ కేసు పెండింగ్ ఉన్నంత వరకు ఆ రికవరీ ఏజెంట్లు కానీ బ్యాంక్ రికవరీ ఏజెంట్లు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఆ కేసు పెండింగ్ ఉన్నప్పుడు వారు మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టి కేసుని విత్డ్రా చేసుకోమని కానీ కేసు వేస్తే కేసు వాళ్ళు డబ్బులు కోర్టు వాళ్ళు ఇవ్వలేదు కదా, బ్యాంకు వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు స్ట్రిక్ట్ గా వాళ్ళు ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ ఫాలో అవ్వకపోతే మీరు వాళ్ళ మీద కంటెంప్ట్ కూడా వేసుకోవడానికి ఆస్కారం. దీన్ని బేస్ చేసుకొని మీరు లోయర్ కోర్టులో ఇంజంక్షన్ ఫైల్ చేయడమే కానీ, అదే కాకుండా ఇంజంక్షన్ తో పాటు హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడానికి ఆస్కారం ఉంది. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే దాంట్లో మీకు స్ట్రిక్ట్ గా సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది, సుప్రీంకోర్టు కొన్ని ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని బేస్ చేసుకొని, అంతేకాకుండా ఆ రిట్ పిటిషన్ ఆర్బీఐ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వమని చెప్పి కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మీకు ఆర్డర్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఆ ఆర్డర్ ఉన్నప్పుడు మీకు కొంచెం బ్రీతింగ్ టైం తీసుకొని డబ్బులు కట్టడానికి మాత్రమే ఉంటుంది. డబ్బులు ఎగ్గొట్టడానికి కాదు. డబ్బులు టైం కొంత మీకున్న ఆర్థిక పరిస్థితులను కానీ, ఆర్థిక ఇబ్బందులను కానీ, హాస్పిటలైజ్ అవ్వడం కానీ, యాక్సిడెంట్ అవ్వడం కానీ, ఇలాంటి బాధల వల్లనే వాళ్ళు డబ్బులు కట్టలేకపోతా ఉంటారు. జనరల్ గా ఎవరు డబ్బులు బ్యాంకులకు కానీ క్రెడిట్ కార్డులకు కానీ ఎగ్గొట్టాలని చూడరు. ఎందుకంటే వాళ్ళ సివిల్ దెబ్బతింటే వాళ్ళ ఫ్యూచర్ కూడా దెబ్బతింటది. కాబట్టి జనరల్ గా ఈ ఆర్థిక ఇబ్బందులు ప్రాబ్లమ్స్ వల్లనే వస్తాయి. ప్రాబ్లమ్స్ మనిషి కాకపోతే వేరే వాళ్ళకి రావు. కాబట్టి దాన్ని బేస్ చేసుకునే మనం కొంచెం టైం ఇప్పిస్తూ ఉంటాము. అలా అని మనము డబ్బులు ఎక్కొట్టడానికి మనం సలహాలు సూచనలు ఇస్తా ఉన్నామని చెప్పి కొందరు అనుకుంటా ఉంటారు. అది కాదు. ప్రాబ్లం ఉన్న వారికి మాత్రమే. డబ్బులు తీసుకొని జల్సాలకు జూదాలకు పాల్పడి తిరిగే వాళ్ళ కోసం కాదు. ఆర్థిక ఇబ్బందులు ఉండి డబ్బులు రెగ్యులర్ గా కట్టి ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్న వారికి మాత్రమే. ఇంటెన్షనల్ గా అప్పులు తీసుకొని ఎగ్గొట్టాలనే ఉద్దేశం ఉన్న వారి కోసం కాదు. ఇంటెన్షనల్ గా వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసి వ్యాపారంలో నష్టపోయినా కానీ, ఏదైనా సంస్థ పెట్టి నష్టపోయినా కానీ, ఇంకా ఏ రకమైన నష్టం నిజంగా నష్టపోయిన వారి కోసం మాత్రం చెప్తా ఉన్నాను. వీరు తీసుకున్న డబ్బులు ఇక జీవితకాలంలో ఎప్పుడు నేను కట్టలేను అనే ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళు ఇన్సాల్వెన్సీ పిటిషన్ అని వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్సాల్వెన్సీ పిటిషన్ ని జనరల్ వాడుక భాషలో ఐపీ అని అంటా ఉంటారు. ఐపీ పెడితే ఏదో దివాలా తీయడము, ఏదో నామూషిగా ఫీల్ అవుతా ఉంటారు. జనరల్ గా ఇల్లు కాల్ చేసిపోవడం, చనిపోవడం కంటే ఐపీ పెట్టడము పెద్ద సమస్యనే కాదు. ఎందుకంటే వీళ్ళు ఐపీ పెట్టడం అంటే వ్యాపారంలో నిజంగానే నష్టపోయి వాళ్ళు ఇంటెన్షనల్ గా చేయకుండా ఉద్దేశం ఒకటి లేకుంటే వాళ్ళు ఐపీ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. లేదు, ఐపీ పెట్టడమే కాకుండా మేము ఒక 2-3 సంవత్సరాల టైం దొరికితే, బ్రీతింగ్ టైం దొరికితే మేము కట్టుకుంటాము అంటే ఈ ఐపీ కాకుండా మీరు ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేస్తే ఆ ఇంజంక్షన్ సూట్ ద్వారా మీరు నాకు ఇంత సమయం కావాలయ్యా అని చెప్పి కోర్టులో అడిగితే ఆ సమయంలో మీరు 2 to 3 years టైం తీసుకోవడం కానీ, 1-2 years అంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉంటారు. మీరు డబ్బులు కట్టాలనే ఉద్దేశం ఉంటే ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేయండి. కట్టలేను అనే ఉద్దేశం ఉంటే ఐపీ ఫైల్ చేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా అప్పులు ఇచ్చిన వారి నుంచి నాకు థ్రెట్ ఉంది, వాళ్ళు దాడి చేస్తారు, వాళ్ళ నుంచి హరాస్మెంట్ ఉంది అంటే కోర్టులో ఈ ఐపీలోనే ఐఏ వేసి పోలీస్ సెట్ పిటిషన్ వేసుకుంటే ఆ పిటిషన్ ద్వారా మీకు పోలీస్ వాళ్ళ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ పోలీస్ వాళ్ళు ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళ నుంచి మీకు రక్షణగా కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్ గా అప్పులు తీసుకొని ఎగ్గొట్టాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. ఎందుకంటే ఐపీ పెట్టాలనే సమాజంలో ఎవరు అనుకోరు. ఎందుకంటే లాస్ట్ ప్రాణాపాయ స్థితికి వెళ్ళి ఇంకా సమాజంలో నేను బతకలేను అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు మాత్రమే పెడతారు. కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తా ఉన్నాను. దీన్ని బేస్ చేసుకొని మీరు దీన్ని తప్పు ఉద్దేశంగా తీసుకోకుండా జనరల్ గా నష్టపోయిన వారి గురించి మాత్రమే ఈ పిటిషన్ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా ఐపీ వేసుకోవడానికి మీ స్టెబిలిటీని బట్టి, మీరు ఎంతమందికి డిపెండెంట్స్, ఎంతమందికి అప్పులు ఉన్నారు అనే దాన్ని చేంజింగ్ సర్కమ్స్టెన్స్ని బట్టి మీరు ఐపీ వేసుకుంటే బాగుంటుందా, ఇంజంక్షన్ వేసుకుంటే బాగుంటుందా, మీకు సమయం కావాలా, లేకపోతే మొత్తానికే మేము కట్టలేము అని చెప్పేసి
ఐపీ వేసుకుంటారా అనే దాన్ని బట్టి న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని మీరు ఈ పిటిషన్లను వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వారు ఇచ్చే సలహాలు సూచనలను బట్టి మీరు ఏ పిటిషన్ వేసుకుంటే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఏ పిటిషన్ వేసుకుంటే మనకు హెల్ప్ఫుల్ కాదు, ఏ పిటిషన్ వేసుకుంటే మనకు ప్రొటెక్షన్ దొరుకుతుంది, ఏ పిటిషన్ వేసుకుంటే మనకు సమయం దొరుకుతుంది అనే ఆలోచనలు బట్టి మీరు దీన్ని తీసుకుంటే బాగుంటుంది. మీ సొంత నిర్ణయాలకు కాకుండా న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని మీరు ఐపీ వేసుకోవాలా, ఇంజెక్షన్ వేసుకోవాలా అనేది తీసుకుంటే బాగుంటుంది.